హలో ఫ్రెండ్స్, బాగున్నావా? సో మనకు అడిగేటువంటి రెగ్యులర్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటిది అంటే హ్యాష్ కోడ్ అంటే ఏంటిది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చెయ్యు అంటాడు. ఓకేనా? సో హ్యాష్ కోడ్ అంటే నథింగ్ బట్ అదొక ఇంటీజర్ అబ్బా. మోస్ట్ ఆఫ్ దెమ్ అదొక మెమొరీ లొకేషన్ని సిగ్నిఫై చేస్తుంది. అది ఎక్కడ స్టోర్ అయింది అని చెప్పి సిగ్నిఫై చేస్తుంది. ఓకేనా? సో ఈ హ్యాష్ కోడ్ అనేది మనకు హ్యాష్ కోడ్ అనేటువంటి ఫంక్షన్ నుంచి జనరేట్ అవుతుంది. ఈ ఫంక్షన్ ఈ మెథడ్ అనేది మనకు ఎక్కడ ఉంటుంది అంటే ఆబ్జెక్ట్ క్లాస్ లోపల డిఫైన్ అయ్యి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఆబ్జెక్ట్ క్లాస్ ఏమైనా ఉందా? ఓకే, లెట్ మీ ఓపెన్ దట్ హియర్. ఆబ్జెక్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ చూస్తే మనకు హ్యాష్ కోడ్ అని ఒకటి ఉంటుంది. హ్యాష్ కోడ్ అండ్ ఈక్వల్స్ క్లోన్ కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఓకేనా? రిలేటెడ్ టు ఆబ్జెక్ట్ క్లాస్. ఓకే, సో మనకి ఏమేమి మెథడ్స్ ఉంటాయి ఆబ్జెక్ట్ క్లాస్లో ఉంటాయి? ఈక్వల్స్, క్లోన్ అండ్ హ్యాష్ కోడ్. దీంట్లో మనకు ఈక్వల్స్కి హ్యాష్ కోడ్కి ఒక రిలేషన్ ఉంటుంది. అది ఏంటిది అంటే బేసికల్గా రెండు ఆబ్జెక్ట్స్ అనేవి ఈక్వల్ అయినప్పుడు దాని హ్యాష్ కోడ్ అనేది సేమ్ ఉండాలి. ఓకే, సో చూపిస్తా. హ్యాష్ కోడ్ అంటున్నా కదా ఇక్కడ. లెట్ మీ టేక్ దిస్ గై అవుట్. నేను ఒక ఇంటీజర్ తీసుకున్నా అబ్బా. హియర్ ఇంటీజర్ ఆబ్జెక్ట్ తీసుకున్నా. ఇది ఇంటీజర్ ఆబ్జెక్ట్ కాబట్టి ఆబ్జెక్ట్ క్లాస్ ప్రాపర్టీస్ని ఎక్స్టెండ్ చేస్తుంది కాబట్టి దీనికి ఆటోమేటిక్గా హ్యాష్ కోడ్ అనేది వస్తుంది. ఓకే, వచ్చింది. నేను దాన్ని ప్రింట్ చేసిన. టిపికల్గా ఏం ప్రింట్ అవుతుంది ఇక్కడ అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే సింపుల్గా ఆ వాల్యూ అనేది వస్తుంది. ఓకే, సో అంటే ఇది ఏ మెమరీ లొకేషన్లో స్టోర్ అయింది అని చెప్పి చూపిస్తుంది మనకి ఇక్కడ. ఓకే, నౌ ఇంటీజర్ నెంబర్ 2 అని తీసుకుంటా. దీనికి కూడా 5 ఇస్తా. అప్పుడు ఏమవుతుంది? రెండు కూడా సేమ్ కాబట్టి, ఓకే, రెండు కూడా సేమ్ కాబట్టి మనకి ఏమవుతుంది? సిమిలర్ బిహేవియర్ అనేది ఉంటుంది కాబట్టి దాని హ్యాష్ అనేది సేమ్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? ఈ కేస్ లోపల హ్యాషింగ్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఈ హ్యాష్ కోడ్ అనేటువంటి మెథడ్ని. ఈ కేస్ లోపల హ్యాష్ కోడ్ అనేటువంటి మెథడ్ని ఇంప్లిమెంట్ చేసేది ఆబ్జెక్ట్ క్లాస్ ఇంటర్నల్గా. ఓకేనా? లేదు నాకు వద్దు అనుకుంటే నువ్వు కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, అప్ టు యూ. అది నేను స్లోగా చూపిస్తా. ఓకేనా? దెన్ హియర్ ఇప్పుడు నేను 6 ఇచ్చా అబ్బా. 6 ఇస్తే రెండు డిఫరెంట్ వాల్యూస్ కాబట్టి డిఫరెంట్గా స్టోర్ అవుతాయి. డిఫరెంట్ మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతాయి కాబట్టి దాని హ్యాష్ కోడ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడు డిఫరెంట్ వాల్యూస్ కాబట్టి ఈక్వల్స్ కూడా కరెక్ట్గా ఉండదు. ఓకే, ఇప్పుడు చూసినట్లయితే నెంబర్ 1 డాట్ ఈక్వల్స్ ఆఫ్ నెంబర్ 2 అంటే నాకు ఇది ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ ఆబ్వియస్లీ, అంతే కదా. ఇప్పుడు నేను దీనికి 5 ఇచ్చా అబ్బా. 5 ఇస్తే ఏమవుతుంది? ట్రూ అవుతుంది. ఓకే, ట్రూ అవుతుంది, అంతే కదా. కూల్. అయితే ఇందాక నేను ఏం చెప్పిన, మనమే మన ఓన్ హ్యాష్ కోడ్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అని చెప్పిన కదా. ఎట్లా? ఇక్కడ చూసినట్లయితే స్కూల్ అనేటువంటి ఒక పోజో తీసుకున్నా. ఇది ఒక స్కూల్ అనేది ఒక ఆబ్జెక్ట్ కాబట్టి బై డిఫాల్ట్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ జావా అనేది ఆబ్జెక్ట్ క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తుంది కాబట్టి మనము ఇక్కడ ఏంటిది ఈ ఓవర్ రైట్ చేసుకోవచ్చు దాని ప్రాపర్టీస్ని. బట్ ఆల్వేస్ remember to override both of them, not single. Okay, if you are overriding one, please override other as well. అదర్ అంటే ఇక్కడ ఏంటిది? ఈక్వల్స్ ఓవర్రైడ్ చేస్తే హ్యాష్ కోడ్ని ఓవర్రైడ్ చేయు. అదొకటి. ఇక్కడ నేను ఓవర్రైడ్ చేస్తున్నా కానీ ఏం చేస్తున్నా? సింపుల్గా సూపర్ క్లాస్లో ఉన్నదానికి ఇచ్చేస్తున్నా. అంటే నువ్వే ఇంప్లిమెంట్ చేసుకో తల్లి, నాకు వద్దు అని చెప్పి చెప్తున్నా. లేదు నాకు ఇట్లా సూపర్ క్లాస్లో వద్దు అనుకుంటే నువ్వేం చేయొచ్చు? సింపుల్గా అంటే నీ ఓన్గా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆబ్జెక్ట్ కదా. ఓకే, నేను సింపుల్గా స్కూల్ అనేది పెట్టుకుంటా. ఓకే, ఇక్కడ ఏమవుతుంది అంటే సింపుల్గా నాకు ఓబీజే డాట్ గెట్ స్కూల్ ఐడి ఈక్వల్స్ ఆఫ్ దిస్ డాట్ స్కూల్ ఐడి. ఇట్లా నేను ఓవర్రైడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అన్ని ప్రాపర్టీస్ని వాడుకొని చేసుకోవచ్చు. లేదు నాకు ఓన్లీ ఫ్యూ ప్రాపర్టీస్నే వాడుకోవాలి ఈ పోజోలో అంటే అట్లా కూడా చేసుకోవచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటిదంటే లెట్సే నేను ఇక్కడ 2 ప్రాపర్టీస్ని వాడా. ఓకే,
టూ ప్రాపర్టీస్ ఏమేమి వాడినా అంటే స్కూల్ ఐడి వాడినా అండ్ నేమ్ వాడినా. ఓకే, ఆ స్కూల్ ఐడి స్కూల్ నేమ్నే నువ్వు హ్యాష్ కోడ్లో వాడాలి. అంటే నువ్వు ఎన్ని ప్రాపర్టీస్ వాడుతున్నావు అన్ని ప్రాపర్టీస్ని వాటి నేమ్ని కూడా, ఐ మీన్ నేమ్ మీన్స్ హియర్ అవిటినే వాడాలి, రెండు సేమ్ ఉండాలి అనేది గుర్తుపెట్టుకోండి. అప్పుడే నాకేమవుతుంది అంటే ఆ హ్యాష్ కోడ్కి ఈక్వల్స్కి రిలేషన్ అనేది కన్సిస్టెంట్గా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే మెమొరీ లొకేషన్ అనేది ప్రాపర్గా సేవ్ అవుతుంది అండ్ ఆ బిహేవియర్ వల్ల ఏమవుతుంది ఈక్వల్స్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది. అంతేనా కదా? అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ హ్యాష్ కోడ్ అనేది ఏంటిది ఒక మెమొరీ లొకేషన్ హ్యాష్ బేస్డ్ కలెక్షన్స్ లోపల యూజ్ అవుతుంది. లైక్ సెట్, హ్యాష్ మ్యాప్ అండ్ హ్యాష్ టేబుల్. ఓకేనా? సో ఇది అబ్బా లిటిల్ బిట్ ఆఫ్ థింగ్ అబౌట్ హ్యాష్ కోడ్. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.